ఈ లోకంలో తల్లి లేని ఒకే ఒక దేవత ఎవరో తెలుసా? ఆమె పేరు సరస్వతీదేవి. కథ చాలామందికి తెలుసు, కానీ నిజం మాత్రం చాలామందికి తెలియదు. ఈ విశ్వం ఇంకా శూన్యంగా ఉన్న కాలం అది. ఆకాశం లేదు, భూమి లేదు, కాలం కూడా లేదు. అప్పుడే బ్రహ్మదేవుడు తన తపస్సు మహిమతో ఈ సృష్టిని ఆరంభించాడు. ఆ మహిమ నుంచే వెలుగులా జన్మించింది ఒక దేవత. జ్ఞానానికి రూపం సరస్వతీదేవి. ఆమెకు తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. అదే కారణంగా ఆమెను స్వయంభూదేవి అని పిలిచాడు. సరస్వతీదేవి అందం మాటల్లో చెప్పలేనిది. ఆమె నడకలో సంగీతం, ఆమె చూపులో జ్ఞానం, ఆమె మాటల్లో వేదస్వరం. ఆమెను చూసిన దేవతలందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయేవారు. కొంతమంది దేవుళ్ళూ ఆమెపై ప్రేమలో పడ్డారు కూడా. కాని విధి మరోలా రాసింది. ఒకరోజు బ్రహ్మదేవుడే ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. నేనే ఆమెను వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ విషయం తెలిసిన సరస్వతీదేవి హృదయం కలత చెందింది. నువ్వు నాకు తండ్రిలాంటివాడివి, ఇది ధర్మం కాదు అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఆయన నుంచి తప్పించుకోవటానికి గాలిగా మారింది, అగ్నిగా మారింది, నీటిగా మారింది. కాని బ్రహ్మదేవుడు ప్రతిసారీ ఆమెను అనుసరించాడు. చివరికి ఆయన అన్న మాట ఒక్కటే, ఇది నా కోరిక కాదు, లోకరక్షణ కోసం జరిగే ధర్మకార్యం. ఈ మాటలతో సరస్వతీదేవి మౌనంగా అంగీకరించింది. వారి వివాహానికి సమస్త దేవతలూ వచ్చారు. కాని కుమార్తెనే వివాహం చేసుకోవటమేమిటి? అప్పుడు బ్రహ్మదేవుడన్న సమాధానం చరిత్రగా మారింది. ఈ సృష్టిలో నేను ఒంటరిగా ఉండలేను. ధర్మం నిలవాలంటే ఈ బంధం అవసరం. ఆ తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మను. పురాణాల ప్రకారం భూమిపై జన్మించిన తొలి మనిషి అతడే. మానవజాతికి ఆదిపురుషుడు కూడా. అతడే వేదాలు, సనాతన ధర్మ విధానాలను రచించినవాడు కూడా అతడేనని చెబుతారు. అందుకే మనమందరం మానవులు అయ్యాం. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది సృష్టి మొదలైన విధానం, ధర్మం పుట్టిన కారణం, మానవజాతి జన్మించిన రహస్యం. ఇలాంటి మరిన్ని పురాణ రహస్య కథలు కావాలంటే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.